నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. జరిపించింది ఎవరు అంటే అక్కడ కొంతమంది యువకుల బృందం జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ వస్తున్నారు. అక్కడ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు టైం చూసి రాయి విసిరికొట్టారని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో సతీష్ అనే వ్యక్తి రాయి విసిరిండు. ఆల్రెడీ సతీష్ పోలీసులు అదుపులో ఉన్నాడు. కేసు నమోదైంది. ఏవెన్గా సతీష్ ఉన్నాడు. అలాగే A2 అనేది ఎవరు అనేది ఇంకా బయటికి మాత్రం రాలేదు. సతీష్ బృందం వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ముందుగానే పథకం ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఏదైతే రాళ్ళు చాలా రాళ్ళు చాలా వరకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే ఆ రాయిలో ఒక షార్ప్ రాయి తీసుకున్నారో, షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి రాయిలు తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎప్పుడైతే ఆయన ప్రచారం బస్సు ఆ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చిందో రాగానే రాయిని విసిరికొట్టారు. షార్ప్ ఎడ్జ్ ఉంది, ఆ రాయికి రెండు వైపులా షార్ప్ ఎడ్జ్ ఉంది. అలాంటి రాయిని ఎంచుకొని మరి విసిరికొట్టారు. విసిరికొట్టంగానే అది ఏకంగా జగన్మోహన్ రెడ్డి కంటి పైన తాకింది. లెఫ్ట్ కంటి పైన కణతికి తాకింది. అదే రాయి జగన్మోహన్ రెడ్డి కణతకు తాకిన రాయే పక్కన ఉన్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఏకంగా కన్నుపైనే తాకింది. వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను మనం చూడొచ్చు, ఉబ్బి ఉంది. సో ఇంతకీ దాడి ఎందుకు జరిగింది, ఏమనుకొని చేశారు, జగన్ పైన ఇంత అసమ్మతి ఎందుకు ఉంది అని విచారిస్తే కస్టడీలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. A1గా ఉన్న సతీష్ తండ్రి దుర్గారావు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. బోండా ఉమ తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు. బోండా ఉమకు దగ్గర వ్యక్తిగా దుర్గారావు ఉన్నాడు. ఆయన కొడుకే ఈ సతీష్ అని. అలాగే సతీష్ దుర్గారావు ప్రేరేపిస్తేనే ఈ యొక్క దాడికి పాల్పడ్డాడని మొదటగా ఆరోపణలో ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. కానీ దుర్గారావు సతీష్ తండ్రి దుర్గారావు అని తెలిసింది. దుర్గారావు బోండా అమ్మకి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని కూడా బయటికి రావడం జరిగింది. అయితే సతీష్ A1గా ఉంటే A2ని ఎవరిని చేర్చారు, A2 అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. సస్పెన్స్గానే ఉంది. ఇంతకీ బోండా అమ్మని A2గా చేరుస్తారా అనే ఒక సందేహం కూడా ఉంది. ఎందుకంటే బోండా అమ్మ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి కోసం 2-3 రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదటగా ఆ వ్యక్తి ఎవరైతే దాడి చేసినారో ఆ యువకుని ఇంటి పక్కన అన్న క్యాంటీన్ ఉండే అది మూయించేశారు, అందుకే ఆ వ్యక్తి దాడి చేసిండని మొదటగా బోండా అమ్మ అనడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీకి వచ్చినందుకు జెండా పట్టుకున్నందుకు ఓ క్వార్టర్ బాటిల్, అలాగే ఆ వ్యక్తికి 300, ఆ వ్యక్తి తల్లికి 200 ఇస్తా అన్నారు, అందుకే ఇవ్వలేదు, అందుకే దాడి చేశారని మరోసారి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఇరికించడానికి ఇలాంటి కుట్ర చేస్తుంది వైసీపీ నాయకులు అని చెప్పి కూడా బోండా అమ్మ చెప్పడం జరిగింది. మొత్తానికి A2గా ఎవరిని చేర్చారు, ఇంతకీ దుర్గారావు అనే వ్యక్తి కొడుకు ఈ సతీష్ అయితే దుర్గారావు తెలుగుదేశం పార్టీ కదా, ఆ నాయకులే చేయించారా, అసలు జగన్మోహన్ రెడ్డి పైన దాడి ఎందుకు చేయించారు అనే కస్టడీలో కొన్ని కీలక విషయాలు సతీష్ బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలనుకున్నాము, అందుకే ఈ విధంగా మేము ప్లాన్ చేసామని చెప్పేసి సతీష్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలంటే రాయితో కొడితే జగన్మోహన్ రెడ్డి చనిపోతాడా, హత్య కాబడతాడా అంటే ఖచ్చితంగా కాడు. ఏ రాయితో కొట్టినా అంటే ఆ సైజు రాయితో కొడితే జగన్మోహన్ రెడ్డికి గాయం అవ్వచ్చు, తీవ్ర గాయం కూడా అయ్యే అవకాశం ఉంది. కంటికి తాకినా, కంటి పైన తాకినా, లేకపోతే ఆ కన్ను అలాగే తల భాగం చాలా మనిషికి సెన్సిటివ్ భాగం. కణతపై తాకినా, వెనకాల నెత్తిపై తాకినా, తలపై ఎక్కడ తాకినా కూడా సెన్సిటివ్గా జగన్మోహన్ రెడ్డిని కొద్ది రోజుల వరకు గాయపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఆపాలనుకుంటే రాయితో దాడి చేస్తే సెన్సిటివ్ పార్ట్స్ పైన ఆ రాయి కనుక తగిలితే ఈ ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికల తేదీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకుండా ఇంట్లోనే ఉండిపోవచ్చు. ఆ పని చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం హతమార్చలేము. అది నిందితులందరికీ తెలిసిన మాటే. అయినప్పటికీ రాయితోనే దాడి చేశారు. ఆ రాయి వెల్లంపల్లి శ్రీనివాస్కి తాకినట్టు జగన్మోహన్ రెడ్డి కన్నుకు తాకితే పరిస్థితి ఏంటని కూడా ఆలోచించవచ్చు. అంటే ఒక చనిపోయే అవకాశం ఉండదు, కానీ బాగా గాయమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ సతీష్ అన్న వ్యక్తి తండ్రి దుర్గారావు, సతీష్ A1గా ఉన్నాడు, A2 అనేది తేలలేదు. ఇక సతీష్ పైన పెట్టినటువంటి కేసులు చూస్తే కనుక 120B 307 పెట్టడం జరిగింది. 120B అంటే క్రిమినల్కి సంబంధించి ఇది కుట్రపూరితంగానే చేయడానికి ఆస్కారం ఉందని 120B పెట్టడం జరిగింది. అలాగే 307 హత్యాయత్నం అటెంప్ట్ మర్డర్ కేసు కింద 307 పెట్టడం జరిగింది. ఇక మొత్తానికైతే కస్టడీలో ఉన్నారు, ఆల్రెడీ పోలీసులు ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికే సతీష్
ఈ యొక్క పన్నాగానికి పనినట్లు తెలుస్తున్నప్పటికీ ఇంకా కారణాలు ఏంది అనేది మాత్రం తెలియాల్సింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జరిగిన హత్యాయత్నంపై అంటే ఆ రాళ్ల దాడిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒక రాయి వచ్చింది, ఒక రాయి రాళ్ల దాడి చేసినారు, ఒక రాయి వచ్చి తగులితే నిజంగా రాయి తగిలింది అనుకోండి, ఆ రాయి తగిలినప్పుడు కింద పడి ఉండాలి కదా, ఇక్కడో అక్కడో పడి ఉండాలి, ఆ రాయి ఇంకా దొరకలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన పంచులేస్తున్నాడు. అలాగే ఈ రాళ్ల దాడిలో పోలీసు అప్రమత్తంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు కరెంటు పోయింది, సరైన ఏర్పాట్లు లేవు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఏర్పాట్లు ఎందుకు ఉంటాయి, ఇవి ప్రభుత్వం మీద మాదా అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన సెటర్లు వేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తా అన్నాడు, కేంద్రం మెడలు వంచుతా అన్నాడు, వాళ్ళ తల వంచుతా అన్నాడు. కేంద్రం మెడలంటే ఎవరు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గారి మెడలు వంచగలిగే సత్తా నీకుందా? 2014లో ప్లాకార్డులు పట్టుకోమంటేనే పట్టుకోలేదు తెలంగాణకు వ్యతిరేకంగా. సోనియా గాంధీకి భయపడే నువ్వు ప్లే కార్డులు పట్టుకోకుండా దాచుకొని పట్టుకున్నావు. అలాంటి నువ్వు ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచగలవా? అంత దమ్ము ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా ఆవేశపూరితంగా మాట్లాడాడు జనసేనని. మొత్తానికి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మరోవైపు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వామపక్షాలతో కలిసి రెడీగా ఉంది. ఈ త్రిముఖ పోరుంది. ఇక్కడ ముగ్గురు, అక్కడ ఇద్దరు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. మొత్తం 6/3గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే నడుస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పైన ఈ యొక్క రాళ్ల దాడి పైన స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది కూడా ఇంతకీ రాళ్ల దాడి చేసింది ఈ సతీష్ అయితే చేయించింది ఎవరు, ఈ ఎన్నికల్లోపైన బయటపడుతుందా లేదా కోడి కత్తిలాగా అలాగే మరుగున పడిపోతుందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.